మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంతే ఆయుధాల ప్రయోగాలు జరిగాక ఇంకేముండదు, ఇక ఎవరికో ఒకరికి ఏదో తగలడం తప్ప నాటకాలు. అందుకే ఈ పద్యాలు పెడతారు ఎంతసేపు. ఓ అల్లుడారమ్మని ఆదరమ్మున బిల్వ అని ఆయన, ఆ ఏకచక్ర పురాణ బెత్సమెత్త అని ఈయన. ఇవన్నీ చాలా బాగుంటాయి మనకి. అబ్బా ఏం తిట్టుకుంటున్నారా బావమరుదులు. ఎందుకంటే మనకి ఇళ్లలో కూడా అంతేగా మరి, కోపం వస్తే అన్నదమ్ములు బావమరుదులు అలాగే తిట్టుకుంటారు. అందువల్ల ఆ నాటకాలు బ్రహ్మాండంగా ఆడాయి. అలాగే జీవితం కూడా అంతే. ఒక్కోసారి అసలు నిజంగా వచ్చినప్పుడు చర్య తీసుకునేదానికంటే ఈ వాదోపవాదాలు, ఈ చర్చలే ఎక్కువ కాలం ఉంటాయి. అందుకని ఇక్కడ ఆయన ద్రోణుడు నివ సదాకి ఆ తత్తనువు నవ్వ, పరాక్రమంతో దాకి ఒక్కసారిగా ఏమాత్రం ఎదిరిస్తావో చూద్దామయా అని వచ్చి తత్తనువు నవ్వ, ఆయన శరీరం అంతా గుచ్చుకుని బాధపడే విధంగా దశోగ్రశరంబులేసి 10 రకాల ఉగ్ర బాణాలు వేసి సూతు నిమిజి గురుచి చేర్చే. దెబ్బకి ద్రోణాచార్యుని యొక్క సారథి చనిపోయేలా చేశాడు సత్యజిత్తు. అసలు రథికుణ్ణి చంపలేకపోయినా సారథినైనా చంపాడు. ద్రోణాచార్యుని సారథిని చంపగలగడం అంటే గొప్ప విషయమేది. 10 తూపులు ధర్మజుడుల్లసిల్లగన్, అతని మీద 10 బాణాలు వేసాడు, సారథి మీద 10 బాణాలు వేసాడు. ఆ 10 బాణాల ధాటికి ద్రోణాచార్యుడు తట్టుకున్నాడు, కానీ సారథి తట్టుకోలేకపోయాడు, ఆయన చనిపోయాడు. వెంటనే సారథి మార్పు. దెబ్బకి ఆ కక్షగల వంశం నుంచే సత్యజిత్తుకు తోడుగా పాంచాల రాజవంశానికి చెందిన వృకుడు అనేటువంటి రాజు వచ్చాడు. 10,000 మంది సైన్యంతో వచ్చి సత్యజిత్తుకు తోడుగా, ధర్మరాజుకు తోడుగా ద్రోణాచార్యుని ఎదిరించాడు. ఏమాత్రం నిలబడతావో నిలబడదామయ్యా, ఇవాళ నీ 2వ కథ ఇంతవరకు వచ్చింది మా పాంచాల వంశంతో, నీ దుంపదెగ, ఈ ఆశ కోసం మమ్మల్ని చంపావు, ద్రుపదుడిని అవమానించావు, ఎంతో చేసావు, అసలు మా దృష్టజుమ్నుడు నీకోసమే పుట్టాడు, వాడి వరకు మేము మిమ్మల్ని నిన్ను అట్టి పెట్టాం, ఇవాళ వేసేస్తాం అని పాంచాల వృకుడు 60 బాణాలతో ఎదిరించాడు ఒక్కసారిగా. ద్రోణుని యొక్క రథము, సూతుడు, కేతనము, అశ్వములు కూలినంత పని అయింది. మళ్ళీ 2వ కూడా. ఆ దెబ్బకి ద్రోణాచార్యుడికి ఎంత బ్రాహ్మణుడైనా బాగా కోపం వచ్చి ఒక్కసారిగా ఒంటి మీద అయిన గాయాలు చూసుకుని, బ్రాహ్మణుని రక్తం మీద యజ్ఞోపవీతం, శరీరం మీద యజ్ఞోపవీతం ఉండాలి కానీ ఈ నెత్తుడి చారలేమిటి, తెల్లటి చారగా ఒకే ఒక మేఘ యజ్ఞోపవీతినహ అని రామాయణంలో చెప్పినట్టుగా మేఘం లాంటి యజ్ఞోపవీతం, శరత్కాల మేఘం లాంటి యజ్ఞోపవీతం ఇలా ప్రకాశించాలి కానీ, గంగానది పాయ లాంటి యజ్ఞోపవీతం ఇలా ప్రకాశించాలి కానీ ఈ నెత్తుడి ధారలేమిటి అని ఆ బ్రాహ్మణుడు కూడా ఒక్కసారి కోపం వచ్చి పరశురాముళ్ళ విజృంభించేసరికి ఒకే ఒక్క బాణంతో ఈ వృక వధ జరిగిపోయింది. ముందు ఒకడిని వేసి పారేశాడు, శని వదిలిపోయింది. అప్పటికి పాంచాల సైన్యానికి రాజైన వృకుణ్ణి చంపి పారేశాడు. అప్పుడు సత్యజిత్తు మరింత కోపంతో ద్రోణుణ్ణి కంపింపజేశాడు. ఒక్కసారిగా ఆయన వేసిన బాణాల ధాటికండి తిక్కనగారి వర్ణన. ఆ సత్యజిత్తు బాణాల నుంచి, ఆయన ధనుస్సు నుంచి వచ్చిన ఆవిరులు కమ్ముకుంటూ వచ్చి ద్రోణాచార్యుని యొక్క రథాన్ని ఇలా ఊపేయట. ఆవిరులు కూడా ఊపితే ఇక ఆ అస్త్రాలు ఎంత ఊపుతాయో చూడాలి. దానికి ఈయన వేస్తున్న బాణాలన్నీ ముక్కలై పడుతున్నాయి. దానికి ద్రోణాచార్యుడు విజృంభించి ఖండములై పడన్ ధనువు గ్రక్కుననేయుడు సత్యజిత్తు విల్లుండు గొనందునియనుద్ధతనేయుచు, సత్యజిత్తు విల్లుండు గొనందునియనుద్ధతినేయుచు, పెక్కువిండులుద్దండతనుగ్గుజేసి భుజదర్పధురంధరుడు ఈతడింత దక్కండని, భుజదర్పధురంధరుడు ఈతడింత దక్కండని, అర్ధచంద్ర విశిఖ ప్రగతిన్ తలడొల్లనేసినన్, అర్ధచంద్ర విశిఖ ప్రగతిన్ తలడొల్లనేసినన్. ఇది బ్రాహ్మణ ఆచార్యుని పరాక్రమం. ఖండములై పడన్ ధనువు గ్రక్కుననేయుడు. ద్రోణాచార్యుడు వేసినటువంటి బాణాలను మాత్రమే సత్యజిత్తు ఖండించాడు, కానీ సత్యజిత్తు ధనువుని ఖండించాడు ముక్కలైపోయేలాగా. బాణాలు ఖండిస్తే పర్వాలేదు, బాణం వదిలిపెట్టేశాం, వేసేసాం, అయిపోయింది. అది ఎక్కడో మధ్యలో పడింది, ఇంకో బాణం తీసుకోవచ్చు తిరిగి. పైగా ఆ బాణం వదలగానే ఇంకో బాణం తీసుకుంటాడు. అది తగిలిందా లేదా అని అడిగి అప్పుడు తీసుకోడు. ఇలా బాణాలు పొదుపు చేద్దామని చూస్తే యుద్ధం నడవదు. అందుకని వదిలేసి వేసిన బాణాన్ని ఎదుటివాడు ఖండిస్తే అది పెద్ద సమస్య కాదు. వీళ్ళకి వాడు ధనువు ఖండించాడు ఆయన. ఇప్పుడు ధనుస్సు మళ్ళీ కిందకు వంగాలి, ఆ పక్కన ఉంటుంది ధనుస్సు. అది తీసుకునేలోగా మళ్ళీ చేతి మీద వేస్తారు. అలా వేయచ్చు, దానికి శాస్త్రం ఒప్పుకుంటుంది. కిందికి దిగి పారిపోతే వేయకూడదు. అందుకని ధనుస్సు విరగొట్టేశాడు ద్రోణాచార్యుడు. అంటే మూలఛేదం అది.
అక్కడే మనం జాగ్రత్త పడాలి. ఏ వస్తువులైనా ఏవో ఆధునికత పేరు మీద మార్పులు జరగచ్చు పైపైన, అది బాణాలకు విరగడం లాంటిది. కానీ మూలమైనటువంటి సంస్కృతి, భాష, సంస్కారం, నైతికమైన విలువలు అవి దెబ్బతినకూడదు. అది ధనుస్సు కోరడం లాంటిది. ఈవేళ పరిస్థితి తెలుగు భాష విషయం కానీ, హిందూ ధర్మం విషయం కానీ ధనుస్సు విరిగే పరిస్థితి వచ్చింది. ఇంకా బాణాలు ఎక్కడి నుంచి వేస్తాం? అంచేతను ఆ మూలఛేదం జరగకుండా చూసుకోవాలి. యుద్ధమైన జీవితమైన సత్యజిత్తుకు అదే జరిగింది. ఇక్కడ ఖండములై పడం ధనువు గ్రక్కుననేయుడు. అతని విల్లు ఒక్కసారిగా విరిగిపోయేలాగా శీఘ్రంగా ఆలోచించుకునేందుకు మరో విల్లు తీసుకునే అవకాశం లేకుండా వేసినా సరే సత్యజిత్తు విల్లుండు గొనందు నిజనుద్ధతి నేయుచు. ఆ నేర్పదండి. ఎప్పుడు జీవితంలోనైనా, పరీక్షలోనైనా, యుద్ధంలోనైనా ఆ అవకాశాన్ని వెంటనే ఎవరందుకున్నారు అన్నదాన్ని బట్టి విజయం ఆధారపడి ఉంటుంది. వెంటనే అందుకోవడం అంటే మనం చదువుకుని సిద్ధంగా ఉండాలి. ఉద్యోగ అవకాశము, ఉపాధి అవకాశము రాగానే మనం వెంటనే అక్కడ సర్టిఫికెట్లు పెట్టి ఇదిగోనండి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు అడిగిన అర్హతలన్నీ నాకున్నాయి చూడండి, నన్ను అడగండి, ఏం ప్రశ్నలు అడుగుతారు అలా. నేను ఒకసారి చూసుకోవాలండి, కొంచెం రేపు వచ్చాక చెప్తా అంటే అయిపోయింది. ఈ లోపు ఇంకోటి తనకి వెళ్ళిపోతాడు. ఇలా చేయడము తర్వాత వాళ్ళు ఎవరికో ఇచ్చారని మాకు ఇవ్వలేదని ఇందులో కులము, మతము, ప్రాంతం, సమస్తం తీసుకురావడం బలహీనత. నీకు చేత కాదని చెప్పరాదా? అవన్నీ ఎందుకు చెబుతావు? నిన్నెవడు ప్రతిభ పెంచుకోవద్దని చెప్పాడు? మేము పెంచుకోడండి. కూర్చున్న చోట కూర్చుంటాడు. ఉద్యోగాలన్నీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? పైగా ఇప్పుడు కాలేజీలో చేరేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ ఉందా అండి? ప్లేస్మెంటు, పెళ్ళి, పెడాకులన్నీ వాడు చేస్తూ నువ్వేం చేస్తావు ఇక్కడ? అసలు ఒక కాలేజీలో చేరి మనం ఉద్యోగం అడుగుతున్నామంటే అవమానం ఎంతకంటే లేదు. వాడు చదువు చెప్తారా, ఉద్యోగాలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారండి ఉద్యోగాలు? అందుకని వాళ్ళ మాయలు అడుగుతారు. ఇచ్చామంటారు ఉద్యోగం, వాళ్ళ కంపెనీ వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటారు. వీళ్ళందరికీ 2 నెలలు ఉద్యోగాలు ఇవ్వడం తర్వాత తీసేయండి అంటారు. శనిదులపై కలజులు జరగానే వచ్చేసింది నాడు 2 నెలలకు పోతుంది ఉద్యోగం, కంగారు పడకు. ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మనం బలహీనమై ఏదో అడుగుతున్నప్పుడు వాడు మన బలహీనతను వాడు కనిపెడతాడు. వాడి పాపం వాడు గడుపుకుంటాడు. నీకు వచ్చిన ఉద్యోగం శాశ్వతం కాదు. అదే మనం కష్టపడి సంపాదించుకుంటే యుద్ధమైనా, జీవితమైనా, పరీక్ష అయినా యువతరం ఈ రకంగా ఆలోచించాలి. విల్లు పడగొట్టాడు. సత్యజిత్తు ఏం చేశాడు? ఓడిపోలేదు. సత్యజిత్తు విల్లుండు మరో విల్లు తీసుకున్నాడు. అక్కడ ప్రయోగం చూడండి, తిక్కన గారి ప్రయోగం, పదప్రయోగం. విల్లుండు గొనందు నిజనుద్ధతి నేయుచు. ఆ గొనన్ అని వాడాడు. విల్లుండు ఇంకో విల్లు తీసుకోగా అని కొనన్ అనేది దానికి అర్థం. కొనందు నిజనుద్ధతి నేయుచు. ఆ వింటి కొనను దించాడని రెండో కొన. అంటే ఒకటి కొనన్ క్రియాపదం, ఇంకో కొన నామవాచకం. కొస అని అర్థం. దాని కొన, దీని కొస అంటాం కదా. అది ఆ కవిత్వ రచనలో ఎప్పుడు పద్యాలు రాయడంలో అటువంటి పదప్రయోగాలు దగ్గరగా వచ్చేలా చూడ. వాటి అర్థభేదం ఎలాగుంటుంది? దీనికి మీకు కాళిదాసు కుమార సంభవం నిండా, రఘువంశం నిండా ఎలాంటి ప్రయోగాలే. అంచేత చంద్ర అంటాడు, ఏదో అబ్ధి చంద్ర అంటాడు, చంద్రసమహ అనేది మళ్ళీ ప్రయోగిస్తాడు. ఆ 2 పదాలు దగ్గరగా వస్తే కానీ అర్థాలు వేరు. అది సరళమైనటువంటి ఆ శబ్ద ప్రయోగం కూడా అలా ఉంటే తేలిగ్గా పద్యం నోటికి వస్తుంది, హాయిగా వినడానికి బాగుంటుంది. విల్లుండు గొనందు నిజనుద్ధతి నేయుచు. విల్లుండు వేరే విల్లు తీసుకోగానే కొనందు నిజనుద్ధతి నేయుచు. మళ్ళీ ఆ వింటి కొన సైతం పడిపోయేలాగా, ఆ విల్లు మళ్ళీ కూరిపోయేలాగా వేయుచు. పెక్కు విండులుద్దండత నుగ్గు చేసి. రకరకాల తీసుకుంటాడు, వేస్తున్నాడు, తీసుకుంటాడు, ఖండిస్తున్నాడు. పెక్కు విండులుద్దండత నుగ్గు చేసి. అలా తీసుకుంటున్నలా ఒక్కొక్క ధనస్సుని అలా కూల్చేస్తూ ఉంటే చివరికి ద్రోణాచార్యుడికి విసుగొచ్చింది. ఈతడింత దక్కండని భుజదర్పధురంధరుడీతడింత దక్కండని. సత్యజిత్తు సామాన్యుడు కాదు. సామాన్యుడిని అర్జునుడు ఇక్కడ కాపలాగా పెడతాడు. నేను ఇతనితో ఊరికే ఈ ఆట ఆడితే అలాగ వాడు విల్లు తీసుకోవడం నేను ఖండించను, వాడు విల్లు తీసుకోవడం నేను, ఈ విల్లు ఖండించడం ఏంటి, తలకాయ ఖండిస్తే పోయేదానికి. ఈతడింత దక్కండని అనగానే ఇంతటితో పోయేవాడు కాదు. అర్ధచంద్ర విశిఖ ప్రగతిన్ తల డొల్లనేసినన్. ఒక్కసారి ఆ విల్లు తీసుకుంటుంటే ఇదివరకు చేతి మీద కొట్టేవాడు, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తీశాడు, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తీశాడు. ఇలా 4-5 సార్లు కొట్టేసరికి ద్రోణాచార్యుడికి విసుగొచ్చింది. ఏమిటి అని ఈసారి విల్లు తీసుకుంటే తలకాయ మీద వేసాడు బాణం. అర్ధచంద్ర బాణం వేసాడు. ఇలాగా వచ్చి పట్టుకుని ఇలా తీసి పారేసింది. అంతే. ఇది లెక్క. అవకాశాన్ని వినియోగం చేసుకోవడం అంటే ఇది. శత్రువును జయించడం లేదా పోటీదారును జయించడం, జీవితంలో ఒక అవకాశాన్ని చేయించుకోవడం అంటే ఇది. ఇందులో ఎక్కడ శాస్త్రానికి లోపం లేదు. విల్లు తీసుకుంటుంటే వేయచ్చు, విల్లు తీసుకుంటుంటే తలకాయ కూడా కొట్టచ్చు. ఆ వీరుడు సంరక్షించుకోవాలి దాన్ని.
ఇక ఇప్పుడు జరగవలసిన పరిణామం జరిగింది, అర్జునుడు ఊహించినట్టే. మనం కూడా ఊహిస్తూ ఉందాం. 23:30 గంటల్లో దాని సత్యం తెలుసుకుందాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.